నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి ఆంధ్రప్రదేశ్ ఇవ్వడమే జగన్కు తెలుసు. బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరు సభల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భూమి ఇచ్చేవాడే కానీ నీలా లాక్కునేవాడు కాదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై దుష్ప్రచారం చేస్తున్న చంద్రబాబు, ఈనాడు రామోజీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తదితరులపై మండిపడ్డ వైఎస్ జగన్. భృతి అంతా భ్రాంతి. నిరుద్యోగులపై చంద్రబాబు మరోసారి మాయవల. జాబు రావాలంటే బాబు రావాలంటూ 2014 ఎన్నికల్లో చేసిన ప్రచారం గురించి కూడా కథనాన్ని ఇచ్చారు. మధ్యతరగతికి మరింత భరోసా. వైసీపీ నవరత్నాల మేనిఫెస్టోలో మరోసారి అండగా సీఎం జగన్ అంటూ స్టోరీ ఇచ్చారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ ఏపీ శాఖ అధికారిక ప్రకటన చేసింది. అయితే దీన్ని ఖండించే పరిస్థితి చంద్రబాబుకు కానీ పవన్ కళ్యాణ్కి కానీ లేవు. నేడు రేపు తీవ్ర వడగాల్పులు ఏపీ అంతటా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును చేల్చడమే షర్మిల లక్ష్యం. ఆడియో లీక్తో అడ్డంగా దొరికిపోయిన వైనం. చంద్రబాబుకు మేలు చేయడమే ఎజెండాగా ఆమె చేసినటువంటి ఒక వీడియో వైరల్ అవుతోంది. ఉద్యోగులు, పెన్షన్లను ప్రభుత్వానికి దూరం చేసే కుట్ర జరుగుతోందని ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ బడిలో ప్రగతి కెరటాలు అంటూ సీఎం జగన్ సంస్కరణలతో అంతర్జాతీయ గుర్తింపు వచ్చిన వార్తను ప్రముఖంగా ఇచ్చారు. అలాగే ప్రశాంత ఎన్నికలకు పోలీసు కసరత్తు చేస్తోంది. పెన్షనర్ల డిఏ రద్దుకు ప్రయత్నించింది చంద్రబాబు కాదా అని పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు కోన దేవదాస్ ప్రశ్నించారు. దొంగ ఓట్లలో ఆరితేరిన కుప్పం తమ్ముళ్ళు అంటూ మరో స్టోరీ ఇచ్చారు. అయోధ్యలో రాష్ట్రపతి ముర్ము. అలాగే ఇక్కడే దూరం అంటూ చంద్రబాబుపై నమ్మకం లేకే ఏపీలో ఉమ్మడి మేనిఫెస్టోకు బీజేపీనో అంటూ కథనాన్ని ఇచ్చారు. తమిళనాడులో కమలం గుర్తుతో పీఎంకే మేనిఫెస్టో, తమిళ మానిల కాంగ్రెస్ మేనిఫెస్టో కవర్ పేజీపై ప్రధాని ఫోటో. అంటే ఇతర రాష్ట్రాల్లో పొత్తులో ఉన్న పార్టీలతో కలిసి ఉమ్మడి మేనిఫెస్టో ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం చంద్రబాబుతో జతకట్టడానికి ససేమిరా ఒప్పుకోలేదు. ఇక ఈనాడు యథాప్రకారం పచ్చి అబద్ధపు వార్తలు, పచ్చి మోసపూరిత వార్తలు. భూ టైటిలింగ్ హక్కు లేని భూ హక్కు చట్టం రద్దుపై 2వ సంతకం చేస్తానని చంద్రబాబు అంటున్నారంటూ పచ్చి మోసపూరిత వార్త. వీళ్ళంతా కలిసి చివరికి ఇక్కడ కూడా ప్రధాని మోడీకి వెన్నుపోటు పొడుస్తున్నట్లు ఉంది. ప్రధాని మోడీని బదనాం చేసి ఆ నెపమంతా కూడా జగన్పై నెట్టడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలు కనపడుతూనే ఉన్నాయి. ఇక ప్రజాశక్తి చూస్తే భోజన ఖర్చు బారెడు అంటూ స్టోరీ ఇచ్చారు. దేశంలో ఆహారం మరింత భారమైందని, ఖర్చు పెరిగిందనంటూ కథనాన్ని ఇచ్చారు. పునరావాసం నిర్వాసిత హక్కు అయితే సెస్ విధిస్తామని పవన్ కళ్యాణ్ చెప్పడం ఏంటని సిపిఎం ధ్వజమెత్తింది. టీడీపీ, వైసీపీ తమ వైఖరి వెల్లడించాలని సిపిఎం డిమాండ్ చేసింది. హిందూ రాజ్యం, రిజర్వేషన్ల రద్దు ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతం ఇదే అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కాగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై 48 గంటల పాటు ప్రచారాన్ని నిషేధిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అక్కడ గాజు గ్లాసు జనసేనకే ఇతరులకు కేటాయించమంటూ పార్లమెంటు సీట్లో ఉన్న చోట్ల మాత్రమే గాజు గ్లాసుని కాకుండా మిగతా చోట్ల జనసేన పోటీ లేని చోట్ల ఎవరైనా తీసుకునే అవకాశం ఉంది. ఆంధ్రప్రభ వారి గడ్డపైనే పాక్కు బుద్ధి చెబుతున్నామని ప్రధాని మోడీ అన్నారు. అమేథీ, రాయ్బరేలీపై 24 గంటల్లోగా నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ నేత జై రమేష్ తెలిపారు. రాజకీయ ప్రక్షాళన అవసరం. నేను గెలిస్తే సభా మర్యాదలు నేర్పుతానని స్వామి పరిపూర్ణానంద్ అంటున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చంద్రబాబు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని, భూములు ఇచ్చేవాడిని తప్ప లాక్కోనని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. 10 రోజులు పరుగే రోజుకు 4-5 సభలు. మరింత వేగవంతంగా ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్. ఏ టైమ్స్ ఆఫ్ ఇండియా స్టేట్ ఆస్ కృష్ణా ట్రిబ్యునల్ టు అలొకేట్ 1144 టీఎంసీ 1144 టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. జీఎస్టీ వసూళ్లు 22.10 లక్షలకు ఎగబాకే ఏప్రిల్లో రికార్డు స్థాయిలో. కాంగ్రెస్ మస్ట్ ప్రామిస్ ఇట్స్ వోంట్ గ్రాంట్ కోటా బేస్డ్ ఆన్ రిలీజన్. మతపరంగా రిజర్వేషన్లు ఇవ్వబోమని కాంగ్రెస్ చెప్పాలని ప్రధాని మోడీ అన్నారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ నాయుడు టర్న్ విషస్ ఆన్ ల్యాండ్ యాక్ట్. సీఎం అంటే మరి విషపూరిత ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు అని ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు.
ఓల్డ్ టైగర్ రోర్స్ యాజ్ కాంగ్రెస్ ఎయిమ్స్ టు ట్రాన్స్ అజ్మాల్ అంటూ అజ్మాల్ నియోజకవర్గానికి సంబంధించిన పరిస్థితి మీద ఇచ్చారు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.